డోర్‌వే, ఎ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ బోధన సాధనం. నిన్న మనం రైట్ యాక్షన్, రాంగ్ యాక్షన్‌ని డిఫరెన్షియేట్ చేయటానికి ధర్మ, ధర్మం అనే పదం వాడాం. ధర్మం. ధర్మానికి ఏదైతే అలైన్ అయ్యి ఉంటుందో అది రైట్ యాక్షను. ఏదైతే ధర్మానికి కౌంటర్‌గా ఉంటుందో, వ్యతిరేక దిశలో ఉంటుందో అది రాంగ్ యాక్షన్ అని తెలుసుకున్నాం. సో, మధ్యలో ఇన్‌యాక్షన్ గురించి కూడా తెలుసుకున్నాం అనుకోండి. రైట్. రైట్ యాక్షన్, రాంగ్ యాక్షన్ డిస్క్రిమినేట్ అవ్వాలంటే, డిఫరెన్షియేట్ చేయగలగాలంటే, అట్‌లీస్ట్ డిసర్నింగ్ చేయాలనుకుంటే దాన్ని ఒకదాని నుంచి వచ్చి విచక్షణగా చూడదలుచుకోవచ్చు అంటే ధర్మం అంటే క్లియర్‌గా అర్థం అవ్వాలి. కానీ ఈ పదం చాలా వాడుకలో ఉంది. అర్థం చాలా కష్టం గూడా అనిపిస్తుంది. ఏది ధర్మమో అర్థం కాదు గూడాను. సరే. దీన్ని ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. ధర్మం అనంగానే మన మైండ్‌లో గుర్తుకొచ్చేది హిందూ ధర్మం. నిజానికి అది తర్వాత ఫ్యాబ్రికేట్ అయిన పేరు. హిందూ అనేది జియోగ్రాఫికల్ ఐడెంటిటీ. సింధు ప్రాంతం, ఆ ప్రాంతానికి ఆవల ఉండే వాళ్ళందరినీ బయటుండే దేశాల వాళ్ళు, పర్షియన్ దేశం వాళ్ళు, గ్రీక్ వాళ్ళు, రోమన్లు ఆ టైంలో ఉండే బయట దేశాల వాళ్ళందరూ సింధు అవతల ప్రజలు అని సింధు అని పిలిచేవాళ్ళు. మరి వారి వారి భాషల్లో ఉండే పొలిటికల్ బట్టి అది సింధు, హిందూ కింద మారింది. హిందూ ఇండియా కింద పాపులర్ అయింది. నిజానికి మన ధర్మానికి పేరంటూ లేదు. పేరు లేదు. అదేంటండి సనాతన ధర్మం అంటారు గదా! ఆ! దాని గురించి వద్దాం. ఎందుకు పేరంటే పేరు అవసరం లేదు కాబట్టి. సపోజు ఒక రూమ్‌లో మీరొక్కరే ఉన్నారు. మీరొక్కరే ఆ రూమ్‌లో 24 అవర్స్ 365 డేస్ ఉంటూ ఉంటారు. అప్పుడు మీ పేరు అవసరం మీకు కలగదు. మీ పేరు అవసరం ఎప్పుడు కలుగుతూ ఉంటుంది? సపోజ్ అదే రూమ్‌లో నలుగురు, ఐదుగురు మనుషులున్నారు. ఇప్పుడు మీరు పాయింట్ ఔట్ చేయటానికి బలానా, వీడు బలానా అని ఒకడినొకడిని డిఫరెన్షియేట్ చేయటానికి, ఐడెంటిఫై చేయటానికి పేరవసరం వస్తుంది. సేమ్ ఇండియా పొజిషన్ అదేనమాట. సో, ఇండియాలో ఒక పర్ఫెక్ట్ అండర్‌స్టాండింగ్ యూనివర్స్ ఎగ్జిస్టెన్స్‌లో ఉన్న ఎగ్జిస్టెన్స్ ఏ ప్రిన్సిపల్స్ మీద పనిచేస్తూ ఉంటుంది, ఏ నియమాలకు లోబడి ఈ ఎగ్జిస్టెన్స్ పనిచేస్తూ ఉంటుంది, అనే దాని మీద చాలా లోతు విజ్ఞానంతో, డీపెస్ట్ నాలెడ్జ్‌తో ఒక ఫ్రేమ్‌వర్క్ ఫార్మ్ అయింది. ఆ ఫ్రేమ్‌వర్క్‌నే ధర్మ అంటారు. అనుకోని ఈ ధర్మాన్ని ఒక క్వాలిఫయింగ్ దాంతో చెప్తారు గానీ, నౌన్‌తో చెప్పరు. నౌన్‌తో యాడ్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ సనాతన ధర్మ అంటే సనాతనం అంటే ఎటర్నల్ అని అర్థం. ఎప్పుడుండో ఉన్నది ఇంకెప్పుడు ఉండేది అని. క్వాలిటీ అది. సపోజ్ ఒక పెయింటింగ్ ఉంది. బ్యూటిఫుల్ పెయింట్ అని చెప్పాననుకోండి. ఏంటండి ఈ పెయింటింగ్ ఏదంటే బ్యూటిఫుల్ పెయింట్ అని చెప్పానుగా. సరే, సరే అది బ్యూటీగా ఉంది. ఇంతకీ ఈ పెయింట్ ఏంటండి అని అడుగుతాం. సో, ఇంకో పెయింట్ దీన్ని డిస్క్రిమినేట్ చేయాలంటే. సో, ప్రపంచంలో ఒకటే పెయింట్ ఉంటే మటుకు నీకు పేరవసరం లేదు. జస్ట్ లైక్ దట్ అన్నమాట. అందుకని సనాతన ధర్మని రకరకాల పేర్లతో కూడా చెప్తున్నారు. స్వధర్మని, ధర్మని, సత్యధర్మని, వేదధర్మని ఇలా చెప్తుంటారు. సో, ఇవన్నీ యాక్చువల్‌గా దాని క్వాలిటీస్ చెప్తూ దాన్ని కలిపామనమాట. ఆసమ్ పెయింటింగ్, బ్యూటిఫుల్ పెయింటింగ్, మార్వెలస్ పెయింటింగ్. ఏది పెయింటింగ్ పేరు కాదు కదా! బట్ ఆ పెయింటింగ్ ఒక క్యారెక్టర్స్ చెప్తోంది. అలాగా సనాతన ధర్మ అని రిఫర్ చేస్తున్నప్పుడు దాని ఒక క్యారెక్టర్ చెప్తోందనమాట. ఎటర్నల్ అని. ఫస్ట్ అర్థం చేసుకోవాలి. జనరల్‌గా పేరెప్పుడు అవసరం వస్తుందంటే పేరు ఎప్పుడు అవసరం వస్తుందంటే, అది పర్టిక్యులర్‌గా ఒక మనిషి గనక డిజైన్ చేసినట్టయితే, ఒక మనిషిలోంచి ఆరిజినేట్ అయినట్టయితే పేరొస్తుంది. ఇప్పుడు బుద్ధుడు ఒక ఫ్రేమ్‌వర్క్ ఎలా ఉండాలి అని చెప్పాడనుకోండి. బౌద్ధ ధర్మ, జైన ధర్మ, సిక్ ధర్మ. సో, ఇవన్నీ ఏంటంటే ఒక పర్సన్ నుండి వచ్చినప్పుడు. ఇప్పుడు రెండో రకం ధర్మం వచ్చినప్పుడు మొదటి ధర్మానికి పేరు కూడా అవసరం వస్తుంది. అలా సనాతన ధర్మ అనే మాట ఫిక్స్ అయింది అంతే. నిజంగా ఉన్నది ధర్మం అంతే. తర్వాత
దీన్ని రిలీజియస్ ఐడెంటిటీ కింద మార్చి హిందూ అనేది రిలీజియస్ జియోగ్రాఫికల్ ఐడెంటిటీ ఎలా రిలీజియస్ ఐడెంటిటీ కింద మారినప్పుడు అది హిందూ ధర్మ కింద రిపోర్ట్ చేయటం మొదలెట్టారు. సో, ధర్మానంగానే ఒక జీవన విధానం అనేది మైండ్‌లో పెట్టుకోవాలి. సో, దీంట్లో సనాతన అంటే ఎటర్నల్ అర్థమైంది కదా! ధర్మ గురించి ఇంకొంచెం జాగ్రత్తగా చూద్దాం అక్కడ. సహజంగా ఈ సంస్కృత పదాల్లో ఒక మూల శబ్దం ఉంటుంది. అది ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అన్నిటికి కామన్ అన్నమాట. ఆ ధాతువుని వాడితే ధాతువు అని చెప్తుంటారు. ఆ శబ్ద ధాతువుని వాడితే శబ్ద ధాతువు బట్టి దానికొక మీనింగ్ సంతరించుకుంటుంది ఆ పదానికి. ఇక్కడ దృ ఈ దృ అంటే ఏంటంటే హోల్డ్స్, సస్టైన్స్ అది మొత్తం కలిగి ఉన్నది అని అర్థం వస్తుంది. ఇప్పుడు ధరిత్రి ఈ ప్లాంట్స్‌ని, యానిమల్స్‌ని, వస్తువులన్నిటిని అది అప్‌హోల్డ్ చేసుంచింది. ధృతి నీ యొ నీ యొక్క ఆలోచనలు, నీ ఎక్స్‌పెక్టేషన్‌లు, నీ థాట్సు, నీ యొక్క ఐడియాస్ ఇవన్నీ కలిపి ఉంచేది ధృతి. అలాగే ధర్మ ఇదేం అప్‌హోల్డ్ చేస్తుంది? ఇట్ అప్‌హోల్డ్స్ ఆర్ సస్టైన్స్ ఎథికల్ డొమైన్. ఎలాగైతే ధరితి అనేది ఫిజికల్ డొమైన్ సంబంధించిందో, వృత్తి అనేదేమో మెంటల్ డెవలప్‌మెంట్ సంబంధించిందో డొమైన్‌కి, ఇలా ఎథికల్ మాట ఇది. ఎథికల్ వాల్యూస్, ఎథికల్ గురించి డొమైన్ సస్టైన్ చేసేదాన్ని ధర్మ అంటారు. ఈ ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి ఇంకొక పదం ఒకటి కూడా తెలుసుకొనుండాలి. రుత్ 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 ఇంగ్లీష్‌లో సంస్కృత పదాన్ని ఇంగ్లీష్‌లో రాయడం కొంచెం కష్టము. కొన్ని గీతలు, చుక్కలు వాడుతుంటారు. నాకవి ఎలా వాడతారో తెలీదు. అందుకోసమని నేను మామూలుగా రిత్ అని రాసాను. సో, రిత్ అంటే ఏంటంటే ఆర్డర్ అని అర్థం. దట్ ఫాలోడ్ ఆర్ మూవింగ్ ఇన్ అలైన్‌మెంట్ విత్ కాస్మిక్ లాస్. సో, ఈ విశ్వం అంతా మనకి కనబడే విశ్వం అనకండి, మనం కనబడకుండా ఉన్న అవతల ఉన్న విశ్వం అనుకోనండి. ఈ యూనివర్స్ అంతా సర్టెన్ నియమాలకు లోబడి ఎగిసిపోతుంది. దీన్ని నమ్మవలసిన అవసరం లేదు కదా! ఇది అర్థమవుతుంది. సో, ప్రపంచంలో ఈ విశ్వం అంతా కొన్ని నియమాలకు లోబడి జరుగుతుంది. కాస్మిక్ లాస్ అంటాం వాటిని. ఈ నియమాల ఆర్డర్‌నే ఆ ఆర్డర్ ఆర్డర్‌ని సపోజు ప్యాట్రన్ కింద రికగ్నైజ్ చేస్తే, ఆ అబ్సల్యూట్ ప్యాట్రన్ రికగ్నైజ్ దాన్ని సత్యం అని చెప్పొచ్చు మనం. బట్ నిజంగా నువ్వు హోల్ యూనివర్స్ యొక్క లాస్‌ని మొత్తం తెలుసుకునే అవకాశం లేదు. ఎందుకు లేదంటే నువ్వు అబ్జర్వ్ చేసే సిస్టమ్ యొక్క పరిమితి, విస్తృతి కన్‌ఫైన్డ్. సో, నువ్వు ఈ కంప్లీట్ ఎగ్జిస్టెన్స్‌లో, యూనివర్స్‌లో ఎంత భాగాన్ని నువ్వు తీసుకుంటున్నావో ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి అది సిస్టమ్ అని చెప్పొచ్చు. థర్మోడైనమిక్స్ డెఫినిషన్ లాగా. సో, ఆహ్, ఆ సిస్టమ్ ఉందే, ఆ సిస్టమ్‌లో ఉన్న ఆర్డర్‌ని అంటే ఒక నియమాల పరంగా అక్కడ జరుగుతూ ఉంటుంది. ఇది ఇలా జరిగితే ఇలా, ఇలా అయితే ఇలా, ఇలా నియమం ప్రకారం జరుగుతుంటుంది. ఈ ఆర్డర్ ఉంటుందే, ఈ ఆర్డర్‌ని నువ్వు అబ్జర్వ్ చేసావనుకో, ఈ అబ్జర్వ్ చేసిన ఆర్డర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయటానికే నువ్వు కొన్ని లాస్ తయారు చేస్తావు. సో, నువ్వు చేసే కర్మ ఏదైనా సరే, అంటే నువ్వు చేసే యాక్షన్ ఏదైనా సరే, ఈ యొక్క ఆర్డర్‌కి యూనివర్స్ యొక్క ఆర్డర్‌కి రితుకి ఏదైతే ఉందో, ఆ రితు ఆర్డర్‌కి అలైన్ అయ్యుంటే దాన్ని ధర్మ అంటారు. సో, ఏదైతే నువ్వు ప్యాటర్న్ రికగ్నైజ్ చేసావో ఈ యూనివర్స్‌లో, ఆ సత్యాన్ని గనక ఒక సిస్టమ్‌కి అప్లై చేసినట్టయితే అండ్ ఆ సత్యం అప్లై చేసి ఆ సిస్టమ్ అలైన్ అవుతూ, ఆ సత్యానికి అలైన్ అవుతూ గనక మూవ్ అవుతున్నట్టయితే దాన్ని ధర్మ అంటాం. సో, ధర్మ అంటే ఏంటంటే ఈ ప్రపంచం యూనివర్స్ మొత్తానికి ఒక కాస్మిక్ లాస్‌ని అనుసరించిన ఒక ఆర్డర్ ఉంది. ఆ ఆర్డర్ ఎలా ఉందో, ఏ డైరెక్షన్‌లో ఉందో దానితో ఇంటిగ్రేట్ అయ్యి, అలైన్ అయ్యి చేసే యాక్షన్ ఏదైనా సరే కర్మ అంటారు. సో, లివింగ్ త్రూ ఎగ్జిక్యూటింగ్ యాక్షన్స్ ఇన్ అకార్డెన్స్ విత్ అండ్ అలైన్ విత్ రిత్ ఆఫ్ యూనివర్స్ ఈజ్ సనాతన ధర్మ అని చెప్పాలి. ఎవరైనా సరే సనాతన ధర్మం అంటే ఏంటి అని అడిగితే, ఇది చాలా క్లారిటీగా చెప్తున్నట్లు లివింగ్ త్రూ ఎగ్జిక్యూటింగ్ యాక్షన్స్.
ఏమిటి కర్మ చేస్తూ ఉండాలి. యాక్షన్స్ చేయాలి. మన లివింగ్ త్రూ ఎగ్జిక్యూటింగ్ అసలు నువ్వు 24 అవర్స్ ఏదో యాక్షన్ చేయకుండా ఉండవు గదా! యాక్షన్ చేయకుండా కూర్చోవడం కూడా ఒక యాక్షన్ కాబట్టి. అయితే ఆ యాక్షన్‌లో ఎలా ఉండాలి? ఇన్ అకార్డెన్స్ విత్ అండ్ అలైన్డ్ విత్ 2 క్యారెక్టర్స్ ఉండాలక్కడ. ఏమిటి రిత్ అంటే ఆర్డర్. ఈ కాస్మిక్ లాస్ ఆఫ్ ఆర్డర్ ఏదైతే ఉందో, ఆ యూనివర్స్ ఏ ఆర్డర్‌లో అయితే ఏ లాస్‌ని అనుసరించి అయితే జరుగుతుందో, ఆ లాస్‌తో అలైన్ అయి ఉండాలి. ఆ లాస్ అకార్డెన్స్‌గా ఉండాలి. సో, ఈస్ ద సనాతన ధర్మ. దీన్నే యుక్తధర్మ అనొచ్చు, స్వధర్మ అనొచ్చు, సత్యధర్మ అనొచ్చు, వేదధర్మ అనొచ్చు. అయితే వ్యాసుడు కదండీ! ఇదంతా దీని గురించి రాసింది. ధర్మ గురించి, వేదాల గురించి రాసింది. వేదాల్లో భాగం గదా! ధర్మ అనేది. ఆ! వ్యాసుడు క్లాసిఫికేషన్ చేశానని తనే జెప్పాడు. ఇది ఒక అబ్జర్వేషన్‌తో వచ్చింది కాదు. చాలా మంది మునులు, మహర్షులు ఈ ఎగ్జిస్టెన్స్ గురించి ఒక థాట్ ఎక్స్‌పెరిమెంట్ లాగా ఆలోచించి తపస్సు చేసి వాళ్ళు ఇన్‌సైట్ ద్వారా తెలుసుకున్న విషయాల్ని ఒక కన్సాలిడేట్ చేస్తే అవి వేదం. ఇలా వచ్చిన కన్సాలిడేషన్‌ని క్లాసిఫై చేస్తే అది వేదవ్యాసుడు ప్రిపేర్ చేసిన వేదాలు. తర్వాత దానికి భాష్యాలొచ్చాయి. దాన్ని నెక్స్ట్ లెవెల్‌లో అర్థం చేయడానికి ఉపనిషత్తులొచ్చాయి. తర్వాత పురాణాలొచ్చాయి. ఓ రకంగా ఏంటంటే శబ్దాలతో చెప్పడానికి బియాండ్ విషయాలు శబ్దాలతో చెప్పడానికి ప్రయత్నం చేయటం మొదటి భాగం. అది ఆడియన్స్‌కి అర్థమయ్యేట్టుగా చెప్పడానికి ఇంకో భాగం. సో, మనం ఏం అర్థం చేసుకుంటున్నాం అన్న మీద ఆధారపడుతుందన్నమాట. అందుకని పురాణాలులో ఏదైనా నీకు డౌటొస్తే యూ హావ్ టు రిఫర్ ఉపనిషత్. ఉపనిషత్తులో ఏమైనా డౌటొస్తే వేదాస్. లేదా అల్టిమేట్ వన్. So, living through executing actions in accordance with and align with the rhythm of universe is సనాతన ధర్మ. సో, ఈ ఎగ్జిస్టెన్స్ అంతా ఏ నియమాల లోబడి ఏ ఆర్డర్‌లో అయితే పనిచేస్తుందో, ఆ ఆర్డర్ డైరెక్షన్‌లోనే దాంతో అలైన్‌తోనే దాన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ, దాంతో ఇంటిగ్రేట్ చేస్తూ చేసే యాక్షన్ ఉందే అది ధర్మ. దానికి కాంట్రోవర్షి‌గా చేసేది, కన్‌వే చేసేది ఏదైనా అధర్మ. సో, ఇప్పుడు క్లియర్ అయిపోయింది గదా! రైట్ యాక్షన్ అంటే ఏంటి? రాంగ్ యాక్షన్ అంటే ఏంటి? ఇన్‌యాక్షన్ అంటే ఏంటి? నమస్కారం. రేపు మళ్ళా కలుద్దాం.